తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలంగా కలిసి ఉండాలని అనుకుంటున్నాయి. కలిసి వెళ్తేనే ఉపయోగం అనుకుంటున్నాయి. జగన్ అనేటటువంటి అతన్ని ఇంకొకసారి అధికారంలోకి రానియకుండా చేస్తే 3 వంతులు పార్టీ ఖాళీ అవుతుంది. 2 సార్లు అధికారంలోకి రానియకుండా ఉంచితే ఇక శాంతం పార్టీ మూతబడిపోతుంది. అప్పుడు ఇక తమకి తిరిగి ఉండదు. అప్పుడు తెలుగుదేశం కూటమిలో ఎవరు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎదగాలి అన్నటువంటి చూసుకోవచ్చు అన్నది ఈవెన్ పవన్ కళ్యాణ్ నమ్మకం కూడా. అంటే 15 ఏళ్ల పాటు తను వెయిట్ చేసి తెలుగుదేశాన్ని అధికారంలో ఉంచి 15 ఏళ్ల పాటు కూటమిని నడిపి ఆ తర్వాతన ఈలోపు తన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరత్వం సంపాదించుకుంటే అప్పుడు అధికారం షేరింగ్ లేదా తను డైరెక్ట్గా పెట్టుకోవాలన్నట్టు అతని వ్యూహం చాలా పకడ్బందీగానే ఉన్నారు. అయితే అంత గ్యాప్ వెయిట్ జరుగుతుందా లేదా, అంతకాలం రాజకీయం నడుస్తుందా లేదా అంటే ఆ గ్రిప్పుని అతని చేతిలోనే పెట్టుకున్నాడు. అయితే మొన్ననే చెప్పినట్టు మాలో మేము కొట్టుకుంటాం కానీ జగన్ని మాత్రం రానియం, అదే ఎజెండా. ఇప్పుడు ఈనాడు, జ్యోతి రాసుకొచ్చిన వార్త మొన్న నాగబాబుకి సంబంధించి ఎవరు చెప్పారు వాళ్ళకి? తెలుగుదేశం దాని మీద చిన్న మొక్క కూడా స్పందించాలి. ప్రతిదానికి స్పందించి రెస్పాన్స్ స్టేట్మెంట్లు ఇచ్చే తెలుగుదేశం అధికారికంగా ఈనాడు, జ్యోతిలో వచ్చిన వార్తల మీద ఏమైనా స్పందించిందా? ఏదైతే నాగబాబుకి వద్దన్నాడు పవన్ కళ్యాణ్ అన్నటువంటి పాయింట్ ఏమైనా చెప్పిందా? దాని మీద ఏమైనా కౌంటర్ చెప్పారా? ఈవెన్ చంద్రబాబు గారు పోనీ లేకపోతే క్యాజువల్ మాటల్లోనన్నా చెప్తుంటారు ప్రెస్ అడిగినటువంటి సందర్భాన్ని. అలా అడగనీయకుండా ప్రెస్ని కంట్రోల్ చేశారు. అదే సందర్భంలో ఆయన దాన్ని ప్రస్తావించనే లేదు. ఈనాడులోనేమో ఆయన అసలు నామినేటెడ్ పదవి చాలు ఒక్క కార్పొరేషన్ చైర్మన్ అడిగారని పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో ఇటేమో ఎంపీ రాజ్యసభ ఈయన ప్లేస్లో విజయసాయిరెడ్డి ప్లేస్లో అన్నటువంటి వీళ్ళు రాసుకొచ్చారు. తీరా చూస్తే దాని మీద అదేది చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అదని. చంద్రబాబు గారు అన్న ఖండించాలి, పవన్ కళ్యాణ్ అన్న ఖండించాలి, ఎదురు ఖండించాలి. కానీ గేమ్ ఎలా రివర్స్లో వేశారు ఈయన? వెంటనే పవన్ కళ్యాణ్ నాగబాబు పేరును ఖరారు చేస్తున్నట్టు, అలాగే నిన్నేమో నామినేషన్ పత్రాలు, ఇవాళేమో నామినేషన్. ఇప్పుడు తెలుగుదేశం వేసిన ఎత్తుకి పై ఎత్తు వేశారు. అట్ ద సేమ్ టైం చుట్టూ బిగిచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా నాగబాబుకి ఎమ్మెల్సీ గెలిపించారు. అప్పుడు వీటికి కౌంటర్గా ఎవడెవడో చేసిన కుట్రలని వీళ్ళే మాట్లాడతారు. ఈనాడు, జ్యోతిలో రాసిన వార్తకి ఎవరో కుట్ర చేశారని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. అప్పుడు ఇది కథ నడవబోతోంది రాబోయే రోజుల్లో. అయితే ఖచ్చితంగా ఓ రకంగా పీక మీద కత్తి పెట్టి అన్నటువంటి తరహా మొన్న ఆ రోజున ఎంపీల లిస్టులో నాగబాబుకి మంత్రి పదవి సంగతి నోట్ చేయించడం కానీ, అట్లాగే ఎమ్మెల్సీ ఇప్పించడం కానీ, ఆ ఇప్పించింది మళ్ళీ కాదని చెడగొట్టే ప్రయత్నం ఉన్నప్పుడు దాన్ని లైన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కానీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు పవన్ కళ్యాణ్. రాజకీయం బాగా నేర్చుకున్నారు.